హలో నమస్తే వెల్కమ్ టు ఈవింగ్స్ ఛానల్. నీట్ యూజీ 2024 అప్లికేషన్ ఫామ్ అన్నది ఫిబ్రవరి 9th ఓపెన్ అయింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో 9th ఫిబ్రవరి అన్నది అప్లికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ 9th మార్చ్ 2024 వరకు కూడా అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి మనకి టైం అన్నది ఇవ్వడం జరిగింది. అది కూడా సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. అదే సేమ్ 9th మార్చిన 11:50 PM వరకు కూడా మీరు ఫీ పేమెంట్ అన్నది చేసుకోవడానికి మీకు టైం అన్నది ఇవ్వడం జరిగింది. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 5 గంటల వరకు సాయంత్రం అండ్ రాత్రి 11:50 వరకు ఫీ పేమెంట్ చేసుకోవడానికి మీకు ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి 9th మార్చ్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే మీ అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో అప్లికేషన్ ఫిల్ చేయడం వల్ల మిస్టేక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫీజు ఏ క్యాండిడేట్స్ ఎవరెవరు ఎంతెంత పే చేయాలి అన్నది కనుక చూస్తే కనుక జనరల్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళు 1700 రూపీస్ పే చేయాలి. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ ఎన్సీ వాళ్ళు 1600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు, థర్డ్ జెండర్ వాళ్ళు 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా వాళ్ళకి ప్రాసెసింగ్ ఛార్జెస్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అన్నది ఈ ఫీజుతో పాటు అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ కనుక మనం చూసుకుంటే 5th May 2024 ఎగ్జామినేషన్ అన్నది జరుగుతుంది. ఎగ్జామినేషన్ వ్యవధి కనుక చూస్తే మీకు 200 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ వ్యవధి అన్నది ఉన్నది. సో దాని ప్రకారంగా చూస్తే 3 hours 20 minutes పాటు ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అన్నది ఉన్నది. టైమింగ్స్ కొరకు వస్తే మీకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు మీకు ఎగ్జామినేషన్ అన్నది జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అన్నవి 14 జూన్ 2024 రిలీజ్ చేస్తామని ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అన్నది ఇచ్చారు. సో స్టెప్ 1 చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, స్టెప్ 2 చూస్తే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది ఇచ్చారనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీకు అప్లికేషన్ నెంబర్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అన్నది మెన్షన్ చేయబడి ఉంటుంది. స్టెప్ 2లో వచ్చి ఆ అప్లికేషన్ నెంబర్ని పాస్వర్డ్ని యూజ్ చేస్తూ మనం అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేసుకుంటాము అన్నది చెప్పడం జరిగింది అనమాట. సో ఇది మా నెక్స్ట్ వీడియోలో మేము ప్రతి స్టెప్ బై స్టెప్ మీరు అప్లికేషన్ అన్నది ఎలా ఫిల్ చేసుకోవాలి, ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు అంటిల్ యువర్ ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ తాలూకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోస్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్స్, నెక్స్ట్ వాళ్ళ తాలూకా థంబ్ ఇంప్రెషన్స్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఫోటోగ్రాఫ్ అన్నది ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అన్నది ఇచ్చారు. సో మీ ఫోటోగ్రాఫ్ అనేది ఎయిదర్ కలర్లో కానీ బ్లాక్ అండ్ వైట్లో కానీ ఉండాలి. ఫోటోలో 80% మీ ఫేస్ కవర్ చేసి ఉండాలి. ఫోటో తాలూకా బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా వైట్లోనే మాత్రమే ఉండాలి. అండ్ మీరు ఫోటో తీసుకునేటప్పుడు మాస్క్ లాంటివి వేసుకోకూడదు. సో ఈ కింద పాయింట్స్ ఏంటి అని అంటే మీరు ఎట్లా ఏ సైజ్లో ఏ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి అన్నది ఇవ్వడం జరిగింది. సో నేను ఇదేంటి అని అంటే మీకు ఈ వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే అండి, ఈమెయిల్ ఐడి కోసం, మొబైల్ నెంబర్ కోసం మెన్షన్ చేయబడింది. మనమైతే ఇది జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ మనం ఇస్తున్నామో, ఏదైతే ఈమెయిల్ అడ్రస్ మనం ఇస్తున్నామో అది ఖచ్చితంగా యాక్టివేషన్లో ఉండాలి మొబైల్ నెంబర్ అన్నది. అండ్ ఈమెయిల్ అడ్రస్ అన్నది మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నది మాత్రమే ఇవ్వాలి. ఎందుకు అనంటే మనకి ఓటీపీస్ కానీ లేకపోతే అప్లికేషన్ నెంబర్స్ కానీ ప్రతిదీ కూడా మనకి అథెంటికేషన్ మొబైల్ నెంబర్స్కి నెక్స్ట్ మెయిల్ ఐడీస్కి మాత్రమే సెండ్ చేస్తారు. సో అందుకని మనం జాగ్రత్తగా మొబైల్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు, మెయిల్ ఐడీస్ ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏదైనా కానీ మీకు ఈమెయిల్ త్రూ పంపిస్తారు కాబట్టి ఈమెయిల్ కూడా మనం ఏదైతే వాడుతున్నామో అది మాత్రమే ఇవ్వాలన్నమాట. మీకు ఇక్కడ చూడండి, ఏదైనా
మీ కన్ఫర్మేషన్ కాపీ పేజ్ కానీ లేకపోతే స్కాన్డ్ ఓఎంఆర్ కానీ స్కోర్ కార్డ్ కానీ మీ ఈమెయిల్ ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉందో దానికి మాత్రమే సెండ్ చేయబడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ప్యాటర్న్ ఆఫ్ ద టెస్ట్ అంటే మీ ఎగ్జామినేషన్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకి 4 సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్లో ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో 4 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 సెషన్స్ అన్నవి ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సో ఒక సెక్షన్కి వచ్చి మీకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, రెండో సెక్షన్కి వచ్చి 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్ మీరు 35 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బట్ సెక్షన్ బికి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ 10 క్వశ్చన్కి ఆన్సర్ చేసి 5 ఆప్షనల్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రతి సబ్జెక్ట్కి 45 క్వశ్చన్స్ చొప్పున ఉంటాయి. సో మొత్తం అన్నీ కలిపి మనకి 180 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, టోటల్గా 720 మార్క్స్ అన్నవి మనకి ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఉంటాయి అండ్ అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా -1 మార్క్ ఉంటుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేసి ఒక క్వశ్చన్ రాంగ్గా ఆన్సర్ చేస్తే 4 - 1 మార్క్ అంటే 3 మార్క్స్ వస్తాయన్నమాట. మీరు ఆన్సర్ చేయని క్వశ్చన్స్ ఎలాంటి మార్క్స్ ఉండవు, అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. సో ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం దానివల్ల స్కోర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్నీ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనం నీట్ 2024 ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 17 సంవత్సరాలు నిండి ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 31/12/2007 కానీ అంతకు ముందు కానీ ఉండాలి. అంటే 1/1/2008 డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఎలిజిబుల్ కాదు. మినిమం అయితే 17 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం అయితే ఎంత ఏజ్ అయినా ఉండొచ్చు. సో ఇందాక మీకు నేను ఇమేజెస్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, ఫోటోగ్రాఫ్స్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి అన్నది నేను మీకు వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పానండి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇమేజ్ సైజ్ వచ్చి ఖచ్చితంగా 10 KB to 200 KB మధ్యలో మాత్రమే ఉండాలి అండ్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. మీ ఫోటో వచ్చి మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి అండ్ మీ ఫోటో తీసుకుంటే కనుక 80% మీ ఫోటో అంటే ఫేస్ కవర్ అయ్యి ఉండాలి అండ్ కింద మీ పేరు మెన్షన్ చేయాలి. మీరు ఏ రోజైతే ఫోటో తీసుకున్నారో డేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాలి అక్కడ. సో అది కూడా మీకు 10 KB to 200 KB మధ్యలో ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అండ్ సేమ్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే మనం అప్లోడ్ చేసామో సేమ్ అదే ఫోటో 4x6 సైజ్ ఉండాలన్నమాట. సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అగైన్ మీ ఫేస్ 80% ఫోటోని కవర్ చేయాలి. కింద మీ నేమ్ ఉండాలి అండ్ డేట్, ఏ రోజైతే మీరు ఫోటో తీసుకున్నారో ఆ డేట్ మెన్షన్ చేసి ఉండాలి. అండ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ కనుక మనం చూస్తే థంబ్ ఇంప్రెషన్స్ అంటే మన వేలు ముద్రలు, సో అది కూడా 10 KB to 200 KB ఫైల్ మాత్రమే మనం అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో. ఇదేంటి అంటే మీరు ఏదైనా ఇంట్లో తీసుకొని మీ థంబ్ ఇంప్రెషన్స్ అన్నవి వైట్ పేపర్ మీద థంబ్ ఇంప్రెషన్స్ పెట్టి అవి స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ 4 KB to 30 KB జేపీజీ ఫార్మేట్లో మీ సిగ్నేచర్ అన్నది ఒక వైట్ పేపర్ మీద చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు స్టూడెంట్స్ కాబట్టి మీ ఫుల్ నేమ్తో సిగ్నేచర్ పెడితే ఈజీగా ఉంటుంది. సో స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. నీట్ యూజీ 2024 అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఇవి మనం మేజర్గా తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో వీడియోస్ అప్లోడ్ అయ్యేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ రిప్లై ఇస్తాము అండ్ మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.